నమస్కారం. ప్రజావాణి వార్తలకు స్వాగతం. సమగ్ర వార్తా ప్రపంచాన్ని మన ముందుంచే న్యూస్ వాచ్ న్యూస్ కు స్వాగతం. ఇక ముందుగా ఈనాడు పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాం. పాత బస్తీ కరోనాపై జబర్దస్తి అంటూ ఇచ్చారు. పాజిటివ్ రేటు 2 నుంచి 3% పరిమితం. ఇంటి వద్దకే వచ్చి పరీక్షలు చేస్తున్న వైద్య సిబ్బంది అంటూ ఇచ్చారు. ఆర్డీపీసీఆర్ పరీక్షల్లోనూ కేవలం ర్యాపిడ్ యాంటీజెన్ మాత్రమే కాదు, ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో సైతం పాజిటివ్ రేటు పెద్దగా కనిపించడం లేదు. ఈ టెస్టుల్లో పాజిటివ్గా తేలుతున్న వారి సంఖ్య అత్యంత స్వల్పంగా ఉంటుంది. దారుల్ షిఫా, అజంపూర్, యాకుత్పురా పీహెచ్సీల్లో నిర్వహించిన పరీక్షల్లో 1% వచ్చినట్లుగానే తెలియజేశారు. దానికి సంబంధించి న్యూస్ చూసుకోవచ్చు. అయితే కరోనా మహమ్మారి రెండో దశ విలయతాండవం చేస్తుంది. నిత్యం వేలాది మంది మహమ్మారి బారిన పడుతున్నారు. హైదరాబాద్తో సహా శివారులో చాలా వరకు ఆరోగ్య కేంద్రాల్లో పాజిటివిటీ రేటు 40 నుంచి 50% మధ్య ఉంటుంది. కానీ పాత బస్తీ మాత్రం అందుకు మినహాయింపుగా చెప్పుకోవాలి. అక్కడ పీహెచ్సీల్లో పాజిటివ్ రేటు 10% లోపే. నిత్యం పెద్ద సంఖ్యలో పరీక్షలు చేస్తున్న వారిలో 5% అటు ఇటుగా పాజిటివ్ రేటు నమోదవుతుందంటుగా ఇచ్చారు. దానికి సంబంధించి న్యూస్ చూసుకోవచ్చు. హైదరాబాద్ నగరంలోని మద్యం దుకాణాలకు తాకిడి పెరిగింది. పలు చోట్ల జనం భారీగా బారులు తీరారు. అక్కడక్కడ తోపులాట సైతం చోటు చేసుకుంది. చంపాపటలన్నీ ఓ మద్యం దుకాణం వద్ద మంగళవారం ఇది కనబడుతున్న దృశ్యం అంటూ ఇచ్చారు. దాన్ని చూసుకోవచ్చు. ఇక ఇజ్రాయెల్ వైమానిక దాడుల అనంతరం గాజాలో చెలరేగిన మంటలు, కమ్ముకున్న యుద్ధ మేఘాలు. గాజాపై వైమానిక దాడులతో విరుచుకుపడ్డ ఇజ్రాయెల్ 28 మంది పాలస్తీనియా మృత్యువాత, 152 మందికి గాయాలు. హమాస్ రాకెట్ దాడుల్లో 2 దుర్మరణం అంటూ ఇచ్చారు. దానికి సంబంధించి న్యూస్ చూసుకోవచ్చు. కరోనాతో 10 మంది మావోయిస్టుల మృతి, వారిలో అగ్రనేతలు సైతం అంటూ ఇచ్చారు. అపోహలు వీడు, కరోనాతో పోరాడు అంటూ ఇచ్చారు. దానికి సంబంధించి చూసుకోవచ్చు. అంబులెన్స్లను అడ్డుకోవద్దంటూ రాష్ట్ర పోలీసులకు హైకోర్టు ఆదేశం ఇచ్చింది. అత్యవసర వైద్యం కోసం పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్న అంబులెన్స్లను అడ్డుకోవడం అవమాననీయం. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం అంతర్రాష్ట్రం అనే ప్రవేశాలపై ఎలాంటి నిషేధం లేదు. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు కానీ సలహాలు కానీ ప్రకటించకుండా ఏకపక్షంగా సరిహద్దులను మూసివేయడం రాజ్యాంగ ఉల్లంఘనే. ఎలాంటి నిషేధం లేనప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడైనా సంచరించే హక్కు పౌరుడికి ఉందంటూ ఇచ్చారు. హఠాత్తుగా లాక్డౌన్ ప్రకటిస్తే ప్రజలు ఎలా సిద్ధమవుతారు? కోవిడ్ నియంత్రణ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. దానికి సంబంధించి న్యూస్ చూసుకోవచ్చు. ఇక లాక్డౌన్ కారణంగా నిత్యావసరాలు ముందే సమకూర్చుకోవాలని దుకాణదారులకు జనం పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఓ సూపర్ మార్కెట్ వద్ద ఇలా జనాలు బారులు తీరారంటూ ఇచ్చారు. దానికి సంబంధించి న్యూస్ చూసుకోవచ్చు. ఇక గోవా ఆసుపత్రిలో దారుణం. 4 గంటల వ్యవధిలో 26 మంది కోవిడ్ రోగుల మృతి, ఆక్సిజన్ సరఫరాలో జాప్యం కారణమంటూ ఇచ్చారు. దక్షిణ గోవా ఆసుపత్రిలో లీక్ అయిన ఆక్సిజన్ ట్యాంక్ అంటూ ఇచ్చారు. దానికి సంబంధించి న్యూస్ చూసుకోవచ్చు. దేశంలో విచ్చలవిడిగా ప్లాస్మా చికిత్స, దీనివల్ల ఉపయోగమే లేదు. పైగా వైరస్తో కొత్త రకాలు పుట్టుకోవచ్చు. ఈ విధానాన్ని తక్షణమే కట్టడి చేయండి కేంద్ర ముఖ్య శాస్త్రీయ సలహాదారుల నిపుణులు వ్యాఖ్యానించారు. దానికి సంబంధించి న్యూస్ చూసుకోవచ్చు. 61 రోజుల తర్వాత ఆశావహ పరిస్థితి. దేశంలో కొత్త కేసుల కంటే కోలుకున్న వారు అధికం. తాజాగా 3,29,242 మందికి కోవిడ్. రాష్ట్రంలో 32 మరణాలు, 4,081 మందికి పాజిటివ్. ఏపీలో 108 మంది మృతి, 20,345 మందికి కరోనా అంటూ ఇచ్చారు. ఇక తాళం పడింది. రాష్ట్రంలో నేటి నుంచి 10 రోజులు లాక్డౌన్. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల మధ్య సడలింపు. ధాన్యం కొనుగోలు యథాతథం. 33% సిబ్బందితో ప్రభుత్వ కార్యాలయాలు. ఔషధాలు, టీకాలపై కేటీఆర్ అధ్యక్షతన ట్రాన్స్పోర్ట్స్ రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయాలు. ప్రభుత్వ, ప్రైవేటు, అంతర్రాష్ట్ర బస్సుల రద్దు. అత్యవసర ప్రయాణాలకు ఈ పాసులు జారీ అంటూ ఇచ్చారు. దానికి సంబంధించి న్యూస్ చూసుకోవచ్చు. అయితే లాక్డౌన్ ఇష్టం లేదంటూ వ్యవహరించారు. దానికి సంబంధించి న్యూస్ మనం ఈనాడు పేపర్లో చూసుకోవచ్చు. ఇక సాక్షి పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాం. కాంగ్రెస్లోకి రండి అంటూ ఈటలకు ఆహ్వానం పలికిన బట్టి, ప్రత్యేక తెలంగాణ లక్ష్యం కోసం కలిసి పోరాటం చేద్దామన్న బట్టి, కాంగ్రెస్లో చేరాలని ఆహ్వానం. సానుకూలంగా స్పందిస్తూనే సమయం కావాలన్న ఈటల. దానికి సంబంధించి న్యూస్ చూసుకోవచ్చు. ఇక రికార్డు స్థాయిలో రికవరీలు. దేశంలో కొత్తగా 3,29,942 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులోనే 3,56,082 మంది కోలుకున్నారు. దానికి సంబంధించి న్యూస్ చూడొచ్చు. అనిల్ దేశ్ముఖ్పై ఈడీ కేసు. మహారాష్ట్రలో మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ ఈడీ మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద క్రిమినల్ కేసు నమోదు అంటూ ఇచ్చారు. ఇక కేరళ ఐరన్ లేడీ కేఆర్ గౌరీ కన్నుమూత. కేరళ ఫైర్ బ్రాండ్ మార్కిస్ట్ సీనియర్ నేత కేఆర్ గౌరీ అమ్మ 102 సంవత్సరాలు కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత సమస్యలతో తిరువనంతపురంలో మంగళవారం మరణించారు. ఇక కరోనా బాధితుల కోసం సిపిఐ హెల్ప్ లైన్. కరోనా బాధితుల కోసం రాష్ట్ర స్థాయిలో హెల్ప్ లైన్ ఏర్పాటు చేయడంతో పాటు రక్తం, ప్లాస్మా దానం చేయాలని సిపిఐ నిర్ణయించింది. హెల్ప్ లైన్ 9440801836ను డాక్టర్ సుధాకర్ నిర్వహించనున్నారు. దానికి సంబంధించి న్యూస్ చూసుకోవచ్చు. ఇక చైనా జనాభాలో సల్ఫా పెరుగుదల. చైనాలో జనాభా పెరుగుదల అతి తక్కువ స్థాయిలో నమోదైంది. తాజా గణాంకాల ప్రకారం
జనాభా 141.17 కోట్లకు చేరుకుంది. దానికి సంబంధించిన న్యూస్ 6వ పేజీలో చూసుకోవచ్చు. ఇక రష్యా స్కూల్లో కాల్పులు అంటూ ఇచ్చారు. రష్యాలోని కజాన్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి స్కూల్లో జరిపిన కాల్పుల్లో 9 మంది మరణించారు. దానికి సంబంధించిన న్యూస్ 6వ పేజీలో చూసుకోవచ్చు. ఇక నేటి నుంచి లాక్డౌన్ అంటూ ఇచ్చారు. 10 రోజుల పాటు కేబినెట్ కీలక నిర్ణయం. మంగళవారం లాక్డౌన్ ప్రకటన తర్వాత సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద క్యూ కట్టిన వలస కార్మికులు అంటూ ఇచ్చారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అన్నిటికీ అనుమతి. ఉదయం 10 నుంచి మరుసటి రోజు 6 గంటల వరకు లాక్డౌన్. మంత్రి కేటీఆర్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్. వ్యాక్సిన్లు కొనుగోలు కోసం గ్లోబల్ టెండర్లు. వైద్యం, విద్యుత్, పారిశుద్ధ్యం, నీటి సరఫరా, పెట్రోల్ బంకులకు మినహాయింపు. రాష్ట్ర సరిహద్దుల్లో చెక్పోస్టుల ఏర్పాటు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం. 20న సమీక్షించి లాక్డౌన్ కొనసాగింపుపై నిర్ణయం అంటూ ఇచ్చారు. పెళ్లిలకు 40 మంది, అంత్యక్రియలకు 20 మంది అనుమతి ఇచ్చారు. ప్రభుత్వ ఆఫీసుల్లో 33% సిబ్బందితో పనిచేయడానికి అనుమతి అంటూ ఇచ్చారు. దాన్ని చూసుకోవచ్చు. ఇక పకడ్బందీగా లాక్డౌన్ ఉల్లంఘించిన వారిపై కేసులు. డీసీపీ అత్యవసర సేవలు, ప్రయాణాలకు పాసులు జారీ. ఎస్పీలు, సీఏలతో వీడియో కాన్ఫరెన్స్లో ఆదేశాలు అంటూ ఇచ్చారు. ఆపదలో సంప్రదించండి అంటూ ఇచ్చారు. అత్యవసర సాయం అందించే వ్యక్తులు, సంస్థల వివరాలను వెల్లడించిన పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అంటూ ఇచ్చారు. దాన్ని 14వ పేజీలో చూసుకోవచ్చు. అంబులెన్స్లు ఆపొద్దు అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం ఇచ్చింది. తీవ్ర అనారోగ్యంతో ఉన్న వారిని సరిహద్దులో ఆపడం దారుణం. ఇప్పటికిప్పుడు లాక్డౌన్ ప్రకటిస్తే వలస కార్మికులు వెళ్లేదెలా? పాత బస్తీలో ఉల్లంఘనలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? రంజాన్ ప్రార్థనలు, వేడుకలు వీడియోలు తీయండి. కోర్టు ఉత్తర్వులుంటే లెక్కలేనట్లుగా వ్యవహరిస్తున్నారు. మా ఆదేశాలు పెడచెవిన పెడితే కోర్టు ధిక్కరణ చర్యలు తప్పు అంటూ వ్యాఖ్యానించారు. ఇక మందులు మంటలు అంటూ ఇచ్చారు. కోవిడ్ సెకండ్ వేవ్తో ఔషధాల ధరలకు రెక్కలు. చాలా మందులపై 30 నుంచి 40% వరకు తేడా. సర్జికల్ మందులు, పరికరాల ధరలు రెట్టింపు అంటూ ఇచ్చారు. నెల క్రితం డాక్సీసైక్లిన్ 10 ట్యాబ్లెట్లకు 40 ఉంటే ఇప్పుడు 110 అయింది. ఐవర్మెక్టిన్ 12 ట్యాబ్లెట్ల ధర 15 నుంచి 35కు పెంపు. పెద్ద కంపెనీల మందుల కొరత, చిన్న కంపెనీల రేట్లలో తేడా. సర్జికల్ డిస్పోజల్ మాస్కులు, పీపీఈ కిట్ల ధరలో రెట్టింపు అంటూ ఇచ్చారు. దానికి సంబంధించిన న్యూస్ 3వ పేజీలో చూసుకోవచ్చు. ఇక లిక్కర్ దొరుకుతుంది అంటూ ఇచ్చారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల మధ్య అమ్మకాలకు సర్కార్ అనుమతి. ప్రతి షాప్ ముందు భౌతిక దూరం, రింగులు ఏర్పాటు చేయాల్సిందిగా సూచన. నిబంధనలు ఉల్లంఘిస్తే షాపులు సీజ్. ఉదయం పూట బార్లు ఎలా అంటున్న యజమానులు డోర్ డెలివరీకి అనుమతి ఇవ్వాలనే విజ్ఞప్తి. లాక్డౌన్ వార్తలతో వైన్ షాపుల ముందు మందు బాబులు క్యూ. మంగళవారం ఒక్కరోజే 120 కోట్ల పైగా విక్రయాలు అంటూ ఇచ్చారు. దాన్ని మనం 3వ పేజీలో చూసుకోవచ్చు. ఇక ఆంధ్రజ్యోతి పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాం. కరోనా నియంత్రణకు మరో కొత్త మందు జైడాస్ విరాఫిన్. ఒక్క డోసు 11,995. అన్ని వేరియంట్లకు ఒకే టీకా అంటూ ఇచ్చారు. దానికి సంబంధించిన న్యూస్ చూసుకోవచ్చు. కరోనా రోగుల్లో వైరల్ లోడ్ను తగ్గించడంతో పాటు వారికి ఆక్సిజన్ అందించాల్సిన అవసరాన్ని తగ్గించే విరాఫిన్ ఔషధం బైడెన్ క్యాడిలా కంపెనీ మంగళవారం ప్రకటించింది. ఒక్క డోసు ధర 11,995గా ప్రకటించింది. దానికి సంబంధించిన న్యూస్ చూసుకోవచ్చు. ఇక ఉధృతిలో ఊరట. 18 రాష్ట్రాల్లో కేసుల తగ్గుదల. జాబితాలో మహారాష్ట్ర, యూపీ, ఢిల్లీ, ఛత్తీస్గఢ్. సెకండ్ వేవ్ క్షీణతకు ఇది ప్రారంభ సూచిక అంటూ కేంద్రం ప్రకటించింది. 2 నెలల అనంతరం యాక్టివ్ కేసుల తగ్గుదల. 14 రోజుల్లో అత్యల్ప సంఖ్యలో పాజిటివ్ నమోదు. కొత్తగా 3.29 లక్షల కేసులు. 3,876 మరణాలు. కర్ణాటక, కేరళ, తమిళనాడుతో సహా 16 రాష్ట్రాల్లో వృద్ధి. తొలిసారి మహారాష్ట్రకు మించి కర్ణాటకలో పాజిటివ్లు. గోవా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 26 మంది మృతి. అంబులెన్సుల నుంచి గంగలోకి మృతదేహాలు. ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్ వద్ద నదిలో శవాలు అంటూ ఇచ్చారు. ఇక ఉత్తరప్రదేశ్లో గంగా నదిలో వదిలేసిన మృతదేహాలు బీహార్ రాష్ట్రంలో కొట్టుకు వచ్చాయి. దానికి సంబంధించి న్యూస్ చూసుకోవచ్చు. ఇక 70% రెండో డోసుకే. వ్యాక్సినేషన్లో వారికి అధిక ప్రాధాన్యత. 30% తొలి డోసు వారికి ఇవ్వండి. వ్యాక్సిన్ వృధా కాకుండా జాగ్రత్త పడండి. రాబోయే 15 రోజులకు ప్రణాళికలు ఉండాలంటూ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచనలు చేసింది. దాన్ని 14వ పేజీలో చూసుకోవచ్చు. 10 రోజులు మళ్లీ బంద్ అంటూ ఇచ్చారు. ఉదయం 10 గంటల నుంచి అమలు అంటూ ఇచ్చారు. ఇక కదుపుల లాక్డౌన్ ప్రజలకు తగిన సమయం ఇచ్చి ఉండాలి అంటూ కోర్టు వ్యాఖ్యానించింది. కరోనాతో సచివాలయ ఉద్యోగి కన్నుమూత. సెకండ్ వేవ్లో 100 మందికి కోవిడ్. తొలిసారిగా ఒక ఉద్యోగి మృతి. కేసులు 4,801. 32 మంది మృతి. రెండో రోజు సరిహద్దులో అంబులెన్స్ల అడ్డగింత. అనుమతి లెటర్ ఉన్న నో ఎంట్రీ అంటూ ఇచ్చారు. దానికి సంబంధించి న్యూస్ మనం చూసుకోవచ్చు. కరోనా విరుచుకుపడుతున్న వేళ ఆపర్ బాంధవులు. కరోనాపై పోరులో నర్సులు అలుపెరగని నిబద్ధత అంటూ ఇచ్చారు. దానికి సంబంధించి న్యూస్ చూసుకోవచ్చు. నేడు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం కాబట్టి దానికి సంబంధించిన న్యూస్ ఇచ్చారు. రోగులకు నిరంతర సేవలు, స్వాంతన వచనాలు. ప్రమాదకర పరిస్థితులను విరవకుండా విధుల్లో 100 మంది నర్సులు కుటుంబాలకు కూడా వైరస్. ఒక గాంధీ ఆసుపత్రిలో 100 మందికి పైగా నర్సులకు 10-15 రోజుల్లో అలసటతో మళ్లీ విధుల్లోకి. జీవిత భాగస్వాములను కోల్పోయిన 6
6. ఇంట్లో ఎవరికైనా వైరస్ వస్తే సెలవులు లేవు, ఆప్తులను కోల్పోయిన డ్యూటీలకే గంటల తరబడి పీపీఈ కిట్లతో అంటూ ఇచ్చారు. దానికి సంబంధించి న్యూస్ చూసుకోవచ్చు. బట్టి విక్రమార్కతో ఈటల భేటీ, భవిష్యత్తు కార్యాచరణపై సీఎల్పీ నేతతో చర్చ, డీకే అరుణ స్వామిగౌడ్లను కలిశారని ప్రచారం, రాజేంద్ర తప్పు చేసి ఒప్పుకున్నారు, అందుకే కొన్ని చర్యలు తీసుకోవాల్సి వచ్చింది, ఈ వ్యవహారాన్ని ఎవరూ పట్టించుకోవద్దంటూ మంత్రివర్గ భేటీలో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇక టీకాలకు గ్లోబల్ టెండర్లు, తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం, ఎంతమంది ముందుకొస్తారన్నది డౌటే, టీకా పరిజ్ఞానం బదిలీయే పరిష్కారం, అప్పుడు ఇతర కంపెనీలోని ఉత్పత్తి, తక్కువ సమయంలో పెద్ద ఎత్తున టీకాలు కంపెనీలకు ప్రజలకు ఉభయతారకం అంటూ ఇచ్చారు. దానికి సంబంధించిన న్యూస్ మనం ఇక వెలుగు పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఆక్సిజన్ రెమ్డెసివిర్ కొరత, కేసీఆర్ చాతగానితనమే అంటూ సీఎంపై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఫైర్. కేంద్రంలో 2020లోనే పర్మిషన్ ఇచ్చిన ఆక్సిజన్ ప్లాంట్ పెట్టలే, 1.2 లక్షల రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు ఇస్తే బ్లాక్ చేసిందెవరు, రాజకీయాలపై సీఎం ధ్యాస అని విమర్శలు. దానికి సంబంధించి న్యూస్ చూసుకోవచ్చు. ఈటలపై నేను చెప్పినోళ్లే మాట్లాడాలి, కేబినెట్ భేటీలో సీఎం కేసీఆర్. ఎవరు పడితే వాళ్ళు మాట్లాడొద్దు, ఎవరు ఏం చేస్తున్నారో నాకు తెలుసు అంటూ ఇచ్చారు. దానికి సంబంధించిన న్యూస్ మనం 3వ పేజీలో చూసుకోవచ్చు. ఇక ఇయాల్టి నుంచి 21 దాకా లాక్డౌన్, వ్యాక్సిన్ కొనుగోలు కోసం గ్లోబల్ టెండర్లు, మెడిసిన్స్ వ్యాక్సిన్లపై కేటీఆర్ అధ్యక్షన టాక్ స్పోర్ట్స్, ఈ నెల 20న మళ్లీ కేబినెట్ భేటీ అంటూ ఇచ్చారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు సడలింపులు, 20 గంటలు కఠినంగా ఆంక్షలంటూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక కొత్త కేసులు 400, రాష్ట్రంలో మరో 22 మంది మృతి, ఆసుపత్రిలో 28,581 మంది పేషెంట్లు, దేశంలో 3.29 లక్షలు, 61 రోజుల తర్వాత తగ్గిన యాక్టివ్ కేసులు అంటూ ఇచ్చారు. దానికి సంబంధించి న్యూస్ చూసుకోవచ్చు. సడన్గా లాక్డౌన్ ప్రకటిస్తే ఎట్లా అంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. నేడు రాష్ట్రాలకు వెళ్లే వాళ్ళ పరిస్థితి ఏంటంటూ, వలస కూలీల కష్టాలు మర్చిపోయారా, వీకెండ్ ఆంక్షలపై 10 రోజులుగా మేము చెప్తున్నా సర్కారు పట్టించుకోలేదు, బార్డర్లో ఇతర రాష్ట్రాల పేషెంట్లను అడ్డుకోవద్దు, ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ రేట్లను ఫిక్స్ చేయాలంటూ ఆదేశించారు. దానికి సంబంధించి న్యూస్ చూసుకోవచ్చు. ఆక్సిజన్ అందక ప్రాణాలు పోతున్నాయి. టీమ్స్లో 2 రోజుల్లో 20 మంది మృతి, ఆక్సిజన్ ఫ్రైజర్ లోపమే కారణం, ఆలస్యంగా వెలుగులోకి, మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో 3 మృతి, 4 రోజుల క్రితం కింగికోట్లో 5 మంది అంటూ ఇచ్చారు. సోను సూద్ ఆక్సిజన్ ప్లాంట్లో ఇచ్చారు. కరోనా కష్టంలో ఇబ్బందులో ఉన్న వారికి అండగా నిలుస్తున్న సినీ నటుడు సోను సూద్ ఇప్పుడు మెడికల్ ఆక్సిజన్ కొరతపై దృష్టి పెట్టారు. ఫ్రాన్స్, ఇతర దేశాల నుండి 4 ఆక్సిజన్ ప్లాంట్లను తెప్పిస్తున్నారు. వాటిని దిల్లీ, మహారాష్ట్రతో పాటు కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఏర్పాటు చేయనున్నారంటూ ఇచ్చారు. దానికి సంబంధించి న్యూస్ చూసుకోవచ్చు. ఇక షాపులన్నీ కిటకిట, లాక్డౌన్ ప్రకటనతో పోటెత్తిన జనం అంటూ ఇచ్చారు. హైదరాబాద్ వనస్థలిపురంలోని ఓ సూపర్ మార్కెట్ వద్ద నిత్యావసర స్థలాలు కొనేందుకు వచ్చిన జనం షాప్ ముందు నుంచి ఇలా సెల్లార్ వరకు ఇలా భారీ క్యూ కట్టారు. దానికి సంబంధించిన ముఖ చిత్రాన్ని మనం చూసుకోవచ్చు. ఇక నమస్తే తెలంగాణలోని ముఖ్యాంశాలు చూద్దాం. అక్షయ తృతీయ ఆవిరి, ఈ ఏడాది కరోనా సెగ, బంగారం అమ్మకాలపై లాక్డౌన్ ప్రభావం అంటూ ఇచ్చారు. దాన్ని 10వ పేజీలో చూసుకోవచ్చు. ధరణిలో మరో 2 ఆప్షన్లు, కోర్టు ఉత్తర్వుల ప్రకారం కొత్త పాస్బుక్లు అంటూ ఇచ్చారు. హైదరాబాద్లో ఫ్లిప్కార్ట్ల విస్తరణ, గిడ్డంగి సామర్థ్యాన్ని మరింత పెంచుతున్న ఈ కామర్స్ సంస్థ, నిత్యావసర పంపిణీ వ్యవస్థ బలోపేతానికి దేశంలో స్టోరేజ్లు అంటూ ఇచ్చారు. దానికి సంబంధించి న్యూస్ చూసుకోవచ్చు. మందులు, వ్యాక్సిన్ల సేకరణ, సరఫరాకు కేటీఆర్ నేతృత్వంలో టాస్క్ ఫోర్స్, ఆక్సిజన్ కొరత రాకుండా పర్యవేక్షణ, బాధితులకు ఎప్పటికప్పుడు మందులు, ఔషధాల బ్లాక్ దందాపై పటిష్ట నిఘా, వ్యాక్సిన్ కోటాపై నిత్యం మానిటరింగ్ అంటూ ఇచ్చారు. దానికి సంబంధించి న్యూస్ చూసుకోవచ్చు. ఇక ధాన్యం కొనుగోలు ఆగవు, సేద్యానికి మినహాయింపు, ఎప్పట్లాగే ధాన్యం రవాణా, రైసు మిల్లులు యథాతథం, ఎరువుల షాపులకు అనుమతి అంటూ ఇచ్చారు. దానికి సంబంధించి న్యూస్ చూసుకోవచ్చు. 10వ తరగతిలో అందరూ పాస్, వారంలో 10th గ్రేడ్ FA1 ఆధారంగా కేటాయింపు, 20 మార్కులనే 100కు లెక్కింపు, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు అంటూ ఇచ్చారు. దానికి సంబంధించి న్యూస్ చూసుకోవచ్చు. ఇక టీకా పవర్కు డోకా లేదు, డబుల్ మ్యూటేట్ను వ్యాక్సిన్లు నిలువరించగలవు, టీకాలకు B.1.617 తట్టుకుండడానికి ఎలాంటి ఆధార్ లేవు, వ్యాక్సిన్లన్నీ తీవ్రతను తగ్గించేవే అంటూ WHO చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ వ్యాఖ్యానించారు. B.1.617పై అప్రమత్తంగా ఉండాలంటూ WHO వ్యాఖ్యానించింది. ఇక సింగిల్ డోస్తోనే మరణాల ముప్పును 80% తగ్గిస్తున్న అస్ట్రాజెనెకా టీకా అంటూ ఇచ్చారు. దాన్ని 5వ పేజీలో చూసుకోవచ్చు. లాక్డౌన్ 10 రోజులు, రోజు ఉదయం నుంచి 10 గంటల వరకు మినహాయింపు అంటూ ఇచ్చారు. కఠినంగా అమలు చేస్తామంటూ సీనియర్ అధికారుల మధ్య పర్యవేక్షణ, పోలీస్ అధికారులకు డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశం, ఐటీ కార్డులుంటేనే మీడియా, ప్రభుత్వ ఉద్యోగులకు అనుమతి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు అంటూ ఇచ్చారు. దానికి సంబంధించిన న్యూస్ మనం నమస్తే తెలంగాణలో చూసుకోవచ్చు. ఇక విజన్ ఆంధ్రలోని ముఖ్యాంశాలేంటో చూద్దాం. కరోనా పరీక్షలు తగ్గించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సరిహద్దుల్లో అంబులెన్స్ను ఆపడంపై ఆక్రోశం, కోర్టు ధిక్కరణ నోటీసులు ఇస్తామని హెచ్చరిక, లాక్డౌన్పై వివరాలు వెల్లడించాలని ఆదేశం. దానికి సంబంధించి న్యూస్ చూసుకోవచ్చు. రుయా ఘటనపై సర్వత్రా నిరసనలు, 11 మంది మించే చనిపోయి ఉంటారనే ఆరోపణలు, ఆసుపత్రి వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు, ఘటనపై గవర్నర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక తెలంగాణలో మారుతున్న వ్యవసాయ విధానం, పంటల మార్పిడి డిమాండ్, ఉన్న పంటలపై దృష్టి, వ్యవసాయ రంగాలపై
మార్పులకు సిద్ధం అవుతున్న రైతాంగం అంటూ ఇచ్చారు. దానికి సంబంధించిన న్యూస్ 6వ పేజీలో చూసుకోవచ్చు. లాక్డౌన్లో కరోనా కంట్రోల్, కేసులు తగ్గుముఖం పట్టాయన్న కేజ్రీవాల్. అలాగే సరిహద్దుల్లో అంబులెన్స్లను ఆపడంపై ఆగ్రహోక్షం, కోర్టు ధిక్కారణ నోటీసులు ఇస్తామని హెచ్చరిక, లాక్డౌన్పై వివరాలు వెల్లడించాలని ఆదేశం. రుయా ఘటనపై సీఎం జగన్ సమీక్ష, మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున నష్టపరిహారం. ఆక్సిజన్ విషయంలో కలెక్టర్లందరూ అప్రమత్తంగా వ్యవహరించాలి. స్పందనపై కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్. కరోనా కట్టడి చర్యలపై కలెక్టర్లకు సీఎం జగన్ దిశానిర్దేశం అంటూ ఇచ్చారు. ఇక దేశంలో తగ్గుతున్న కరోనా ఉధృతి, ఒక్క రోజులోనే తగ్గిన దాదాపు 37,000 కేసులు, కరోనాతో 3,876 మంది మృత్యువుడికి చేరిక అంటూ ఇచ్చారు. తెలంగాణలో లేట్ నుంచి లాక్డౌన్ 10 రోజుల పాటు అమలు చేయాలనే నిర్ణయం. ఉదయం 6 నుండి 10 వరకు సడలింపులు. హైకోర్టు ఆదేశాలతో కేబినెట్లో సమగ్రంగా చర్చ. వ్యాక్సిన్ కొనుగోలుకు గ్లోబల్ టెండర్లు నిర్వహించాలని పిలుపు అంటించారు. చేతులెత్తేసిన కేంద్రం, వలస కార్మికులకు నో ఫ్రీ రేషన్. ఆహార ధాన్యాలను ఉచితంగా ఇవ్వలేం స్పష్టం చేసిన కేంద్రం. గత ఏడాది మాదిరి తీవ్ర పరిస్థితులు లేవని వెల్లడి. PMGYకై కింద 12 రాష్ట్రాల్లో 1,00,000 టన్నుల ఆహార పంపిణీ. 1 స్టేషన్ 1 రేషన్ కార్డులో భాగంగా 68 కోట్ల మంది లబ్ధి అంటూ ఇచ్చారు. దానికి సంబంధించిన న్యూస్ మనం చూసుకోవచ్చు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. రేపటి న్యూస్ వాచ్లో మళ్ళీ కలుసుకుందాం.